మరీ టైట్ గా ఉందన్నారుగా, ఇప్పుడే చూడండి. సరిగ్గా సరిపోయిందయా, భలే పని అయ్యా నువ్వు. థ్యాంక్స్. సరే ఎంత ఇమ్మంట? ఏదో మీరే చూసివ్వండి. ఎంత కావాలో అడగవయ్యా. ఏంటండి మీరే చూసి ఎంతో కొంత ఇవ్వండి. ఎంత కావాలో కొట్టి అడగవయ్యా. అది పద్ధతి కాదండి, తప్పండి. నేను చెప్తున్నానయ్యా, ఎంత కావాలో కొట్టి అడగవయ్యా. 5 రూపాయలు ఇవ్వండి. మాట వరుస కంటే నిజంగానే కొడతావండి, ఒట్టి సొంటలాగున్నావా? నేను సుంటనా? సరే, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. నువ్వు ప్రశ్నలు అడుగుతావా? నన్ను అడుగు. పళ్ళున్నాయి, కరవలేదు. పళ్ళు లేవు, కరుస్తుంది. అదేంటి? ఏందయ్యా ఇలా అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తా ఉండవు? పళ్ళు లేకుండా ఎట్లా కరుస్తుందయ్యా? ఎందుకు కరవదు? దువ్వలకు పళ్ళున్నాయిగా. ఉన్నాయి. అది కరుస్తుందా? కరవదు. చెప్పు, పళ్ళున్నాయా? లేవు. అది కరుస్తుంది కదా. అవును. అది విషయం. నువ్వు అమాయకుల్లా కనిపించిన మహా అసాధ్యుల్లా ఉన్నావా? ఇందా 5 రూపాయలు. సరేనండి. అమ్మా తల్లి. ఏమయ్యా, నేను ఇచ్చిందే 5 రూపాయలు, అందులో 1 రూపాయి ఉండిలో వేస్తావిందే. నాకు వచ్చే ఆదాయంలో ఎంతో కొంత తల్లికి వేస్తుంటాను. అరే రే రే రే, చాలా మంది కన్న తల్లినే పట్టించుకోవడం లేదు. నువ్వేమరా అంటే ఈ తల్లి కోసం ఉండిలో డబ్బులు వేస్తున్నావా? నువ్వు చల్లగా ఉండాలయ్యా. తల్లి, నీ దయ వల్ల ఉండి చిల్లరతో నిండిపోయింది. ఇప్పుడే నీకు సమర్పిస్తాను. ఓలేరమ్మా ఓలేరమ్మా, అందరిని చల్లగా చూడమ్మా. ఏంట్రా సందు చూసుకొని లోపలికి వెళ్తున్నావు? బయటికి వెళ్ళు. ఏంటి ఎప్పుడు చూసినా కోపం నడుస్తుంటారు? ఓ పని చేయండి, ఆ తల్లితో నేను వచ్చానని చెప్పండి, ఆమె రమ్మంటుంది, అప్పుడు వెళ్తాను. అమ్మవారు ఏ కాలంలో మాట్లాడిందిరా? తెలివి తక్కువ కదవా? ఏంటి స్వామి ఈ డైలాగ్ మీరు చెప్తున్నారు? ఆమె మాట్లాడేది అయ్యుంటే ఏ రోజు నన్ను డిస్మిస్ చేసి ఉండేది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళరా. స్వామి, నేను చిల్లర తీసుకొచ్చాను, ఉండిలో వేయాలి. ఊరినే పోషించేది ఆ తల్లి. ఓ బిచ్చగా డబ్బులిస్తే ఆ డబ్బులతో అమ్మవారికి నైవేద్యం పెట్టాలా? ఏంటి స్వామి అర్థం లేకుండా మాట్లాడతారు? తల్లి ఊరు మొత్తాన్ని పోషించాలి కదా, డబ్బు కావద్దు. ఎక్కడి నుంచి వస్తుంది? నాలుగా పని పాటు చేస్తుందా? ఆరి వెధవా, అమ్మవారికే పని లేదంటావా? రాత్రంతా కాపలా కాస్తూ ఊరంతా కాపాడేదెవర్రా? ఆ పోలేరమ్మ తల్లేరా? పోరా పో, పోరా అంటే. అయ్యో ఏండే, తల్లికి నగనట్రా చేస్తారు, అట్టాగే ఓ జత్ చెప్పులు తొడకూడదు? చెప్పురా ఎందుకు? తల్లి రాత్రి ఊరంతా తిరుగుతుంది కదా, రాళ్లు ముళ్ళు గుచ్చుకోవు. ఓ జత్ చెప్పులు తొడుగారంటే ఆమె సుఖంగా నడుస్తుంది కదా. శిలకి చెప్పులు తొడగమంటున్నాడయ్యా. చెప్పులు కుట్టే బుద్ధి ఎక్కడ పోతుంది వెధవకి? భలే చెప్పొచ్చాడు. తల్లి, వీళ్ళంతా నేను శిల అనుకుంటున్నారు, కానీ నేను దేవత అనుకుంటున్నాను. నీకు ఒక చేత చెప్పులు నేను కుట్టి తెస్తానమ్మా. తల్లి, 2 రోజులు నేనే కూర్చొని నా చేతులారా కుట్టాను. బాగున్నాయా? ఇక మీద రాళ్ళు ముళ్ళు గుచ్చుకోవు. వేసుకో తల్లి. ఇది కూడా వేసుకో. అయ్యో అమ్మా, అమ్మా, అమ్మా తల్లి, అమ్మా, అయ్యో అమ్మా, కాపాడు తల్లి. అయ్యో అమ్మా, అమ్మా తల్లి, అయ్యో అయ్యో అమ్మా, అయ్యో అమ్మా తల్లి. పెద్ద అపచారం చేసావు కదరా. నువ్వు గుళ్ళోకి రావటమే తప్పు, బయట వదలాల్సిన చెప్పులు అమ్మవారి కాళ్ళకి దొరికావే, అది అంతకంటే తప్పు. చెయ్యకూడదు పాపం చేసావు కదరా అప్రాచ్యుడా. అరే వదండి స్వామి, ఆ రోజు పురాణం చెప్పేటప్పుడు ఏం చెప్పారు? ఏం చెప్పాను? భక్త కన్నప్ప శివుడికి తన 2 కళ్ళు పెట్టాడని చెప్పారా? అవును చెప్పాను. అప్పుడు శివుడు కన్ను ఎక్కడుందో గుర్తు తెలియడం కోసం తన కాలు తీసి శివుడు ముఖం మీద పెట్టాడని చెప్పారు కదా? అవును చెప్పాను. మరి అతను చేస్తే పుణ్యం, నేను చేస్తే పాపం స్వామి. పోండి స్వామి.
తల్లి నీకోసం ఆశగా చెప్పులు తెచ్చాను, కానీ ఆడి చేత కొట్టించావే. ఇక మీదట నేను నీకోసం రాను. నువ్వే నా కోసం వస్తేరా, లేదా నీ ఇష్టం. ఏమండి, టైం అయింది, షాపింగ్ వెళ్దాం, బయలుదేరండి. ఈ షాపింగ్ గిపింగ్ అంతా నాకు అనవసరం. చూస్తున్నావుగా నాకు చాలా పని ఉంది. ఏమండి, రేపు మన సత్య పుట్టినరోజు. పోలేరమ్మ గుడికి వెళ్ళొచ్చి 3 సంవత్సరాలైంది. ఇప్పుడు ఏ సమస్య లేదు. ఆ సంతోషాన్ని మనం సెలబ్రేట్ చేసుకోదు. సావిత్రి, పాప హుండీలో పడ్డ విషయాన్ని అనవసరంగా నువ్వే పెద్ద చేసావు. ఎవడి మనం ఎక్కడికి వెళ్ళినా అమ్మవారు మన వెతుక్కుంటూ వస్తుంది అన్నావు. కనీసం పూజారి కూడా మనం వెతుక్కుంటూ రాలేదు. ఇంకా నయ్యం, అది మన అదృష్టం అండి. ఎలాగైతే ప్రాబ్లం లేకుండా ఉంటే సరే. కావాలంటే సత్యాన్ని తీసుకుని నువ్వు షాపింగ్కి వెళ్ళరా. సర్లేండి, నేనే వెళ్ళొస్తాను. అమ్మా, తలుచుకుంటే ప్రత్యక్షం ఏడ్చుడు. ఏమిటి రామస్వామి, ఈ రోజు శ్రావణ మాసం మొదలు అమ్మవారి గుడికి వెళ్ళొస్తానమ్మా. షాపింగ్ కి వెళ్ళాలంటే గుడికి వెళ్తానంటే ఏమిటి? ఇప్పుడు ఏమిటంత అవసరం? నాకు మొక్కుబడి ఉందమ్మా. ఎవరి దగ్గర బాకీ పెట్టచ్చు, పోలేరమ్మ దగ్గర బాకీ పెట్టకూడదమ్మా. పోలేరమ్మ లేదు, పోచకాలమ్మ లేదు. అసలు ఏంటయ్యా బాకీ అంటావు, వసూలు అంటావా? దేవత ఏమైనా వడ్డీ వ్యాపారం చేస్తుందా? దేవత లెక్క, గాంధీ గారి లెక్క. సత్య, నీకే బొమ్మ కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకో. నేను నీకు డ్రెస్ తీసుకొస్తాను. సరే అమ్మా. ఏం పాపా, ఏం కావాలి? ఈ బొమ్మ కావాలి. ఈ బొమ్మ ఇది ఎప్పుడు వచ్చింది? ఓ, కొత్త పార్సల్ వచ్చి ఉండొచ్చు. ఈ బొమ్మే కావాలమ్మా? అవును. రేయ్, ఈ బొమ్మను పార్సల్ చేసి కౌంటర్ పంపు. ఏమైందండి? 3 ఏళ్లుగా బుద్ధిగా పనిచేస్తున్న కంప్యూటర్ మొరాయిస్తోంది. మన ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని ఒకే ఫైల్లో ఫీడ్ చేసి ఉంచాను. అన్ని డిలీట్ అయ్యాయే. ఎలా? అది తెలియకగా నా అవస్థ. పర్టికులర్ గా మన సత్య మ్యాటర్ మాత్రం ఎరైజ్ అయింది. మిరాకిల్ గా ఉంది. కంప్యూటర్ కాలంలో మెరకల్ అని అడిగే మీరే కంప్యూటర్ లో మెరకల్ అంటున్నారే. చల్లగానే మన సత్యాన్ని తీసుకుని షాపింగ్ వెళ్ళావుగా, ఏం కొనిచ్చావేంటి? నన్ను ఎక్కడ కొనిచ్చింది? అదే ఓ బొమ్మ కొనుక్కుంది. అదేంటో కూడా నేను చూడలేదు. ఇంకా పార్సల్ తెరవకుండానే వచ్చింది. ఏం బొమ్మ ఏంటుందబ్బా? నా మొక్కుబడి చెల్లించకుండా 3 సంవత్సరాలుగా నన్ను మోసం చేస్తున్నావు. అందుకే నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నా మొక్కుబడి చెల్లించకపోతే నిన్ను ఊరికే వదిలిపెట్టను.
హలో, నేను ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్ సత్య వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నా. నమస్కారం మేడం. సత్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేను కార్ డ్రైవర్ కాకుండా వేరు ఎవరు అడిగినా పాపను పంపకండి ప్లీజ్. దిగులు పడకండి, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. సత్యను నా నుంచి ఎవరు వేరు చేయరు. తల్లి, నీ కోసం చెప్పులు తీసుకొచ్చాను. వాళ్ళందరూ కలిసి నన్ను తన్ని తరివేశారు. ఏ రోజు మనస్ఫూర్తిగా మా ఇంటికి వస్తావో అప్పుడే రా, అంతే. తల్లి, ఏమయ్యా పిలిచావా? నువ్వెవరమ్మా? నేను నా తల్లి పోలేరమ్మని పిలిచాను. నువ్వు అమ్మాని గట్టిగా పిలిచావా? కబుక్కుని వచ్చేసాను. సరే సరే, దూరం నుంచి వస్తున్నాను, ఆకలిగా ఉంది. తినటానికి ఏమైనా ఉందా? అయ్యో, హఠాత్తుగా అడిగావు కదమ్మా. నా దగ్గర పుల్ల టంబల్ ఉంది, పర్వాలేదా? పర్వాలేదు, నాకు అంబలి అంటే భలే ఇష్టం. నువ్వు అమాయకుల్లా కనిపిస్తున్నావు. ఏడే, నేను అమాయకున్నా? నేను ఎంత తెలియగలవో తెలుసా? కావాలంటే ప్రశ్న అడుగు, సమాధానం చెప్తాను. సరే, ఒకటి ఒకటి ఎంత? ఒకటి 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 11. ఎలా ఉంది? ఇదేం చూసావు? ఒక ముద్దోడు నన్ను సారి అడిగాడు, అంత పెద్ద ఏరోప్లేన్ కి ఎలా పెయింట్ వేస్తారు అని. నేను చెప్పాను, పైకి ఎగిరినప్పుడు చిన్నదిగా ఉంటుంది కదా, అప్పుడు బ్రష్ తీసుకుని పెయింట్ వేస్తే సరిపోతుంది అని చెప్పాను. ఎలా ఉంది? నిజంగా నువ్వు తెలివైన వాడివి. బాగా ఆకలిగా ఉంది, ముందది ఉండు. ఇదిగా. ఎక్కడ కూర్చొని తాగమంటావు? నేల మీద? అస్కు ముస్కు తాగేది ఓసి అంబలి, దానికి సోఫా సెట్ పరుపేసి కూర్చోబెడతారా? అయ్యో, నాకు నేల మీద కూర్చోవడం అలవాటు లేదయ్యా. ఎప్పుడు ఎత్తైన ఆసనం మీద కూర్చోడమే అలవాటు. ఎత్తైన ఆసనమే కదా, బయట చెట్టుంది, దాని మీద కూర్చొని తాగుతావా? అయ్యో, అన్నిటికీ నవ్వు నిద్ర పట్టుకో, ఏర్పాటు చేస్తాను. తల్లి పోలేరమ్మా, చల్లగా చూడు తల్లి. చూస్తే మహాలక్ష్మిలా ఉంది, ఎవరో ఏంటో. ఇదిగా కూర్చో, సింహాసనం. ఏంటలా చూస్తా? ఓ, తారా నీళ్లు కావాలా? ఉండి తీసుకొస్తా. అర్థమైపోయింది, వచ్చిందా తల్లి? ఆ పొగరపోతు పూజారి తన గుళ్ళోకి రానలేదు కదూ. తల్లి నేను ఎక్కడ ఉంచేస్తాను, వాళ్ళంతా అల్లాడి చేస్తారు. అంబలు తాగడం అయిపోయిందా? అవునయ్యా, కడుపు నిండిపోయింది. వస్తాను. ఆగమ్మా, ఏదో నీ పాటికి నువ్వు వచ్చావు, చెప్పులు తీసి వేసుకున్నావు, అంబలు తాగావు, వెళ్ళిపోతావంటే డబ్బులు? డబ్బులా? ఎందుకు? ఎందుక? వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఊరికి అంబలు తాగిపోవడానికి. ఇదేం పోలేరమ్మ గుడి కాదు, డబ్బులు తీ. నా దగ్గర ఇది కావాలంటే తీసుకో. ఇవన్నీ నాకొద్దు, ఉంటే డబ్బులు ఇవ్వు, లేదా నువ్వు తాగిన అంబలు ఇవ్వు. అయ్యో, ఇదేమిటి ఇలా పేచి పెడుతున్నాడు? పేచి పడుతున్నా. చూడయ్యా, నేను డబ్బు ఇవ్వలేను, అంబలి ఇవ్వలేను. ఇప్పుడు నేనేం చేయను? అలా దారికి. నువ్వు తాగిన అంబలి కోసం శ్రావణ మాసం మొత్తం ఇక్కడే ఉండాలి. శ్రావణ మాసం మొత్తమా? ఆ మాసమే కదా నాకు చాలా పని. నువ్వేం చెప్పినా సరే ఇక్కడే ఉండాలి, నేను వదిలిపెట్టను. సరే, నేను ఇక్కడే ఉంటాను. కానీ అప్పుడప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తాను వస్తాను. ఎందుకు ఏమిటో నడకూడదు? అయ్యో, నేనేం అడగను, నువ్వు ఇక్కడ ఉంటే చాలు. హాయ్, తల్లిని మా ఇంట్లో కట్టిపడేశాను. పూజారి, నీకు ఇంకా పనే లేదు. ఏంటి అమృతంలో తీయగా ఉంది?
ఓ తల్లి ఎంగిల్ చేసింది కదా. నమస్కారం వాచ్మ్యాన్. నాకు కూడా నమస్కారమా. ఏంటమ్మా విషయం? కొత్త టీచర్ రూమ్ ఇదే కదా? ఎందుకు అడుగుతున్నావు? నేను ఆవిడ చూడాలి. దేనికి? నమస్కారం పెట్టడానికి. మంచి అమ్మాయి, లోపలికి వెళ్ళమ్మా. నమస్కారం టీచర్. అమ్మా, నేను నిన్నే వెతుక్కుంటూ వచ్చాను. లేదమ్మా, వెతుక్కుంటూ వచ్చింది నేనే. నిన్నెక్కడో చూసినట్టుందే. నేను అన్ని చోట్ల ఉండేదాన్ని. ఎక్కడని చెప్పగలవు? పాపం, నీకిల్లనేదే లేదా? లేదమ్మా, ముందు గుళ్ళే ఉండేదాన్ని, ఇప్పుడు గుడిసెలో ఉంటున్నాను. అయితే మా ఇంటికి వచ్చే పెద్ద బంగ్లా. ఈ పోలేరమ్మకి బంగ్లాలంటే ఇష్టం ఉండదమ్మా. అంబలి తాగుతాను, వేపాకుల మీద పడుకుంటాను. వేపాకు, అంబలి, వీటి గురించి నేనెప్పుడు వినలేదే. వేపాకుకి మించిన మందు లేదు, అంబలికి మించిన విందు లేదు. నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు. నువ్వు నాకు బాగా నచ్చావు. ఏమిటి ముద్దు తిరిగిచ్చేసా? నాకు రుణం ఉంచుకోవడం ఇష్టం ఉండదు. మీ అమ్మ కూడా నీలాగే ఉంటే ఏ సమస్య ఉండేది కాదు. నువ్వు ఆడుకోవడానికి వెళ్ళా? లేదు, నేను వెళ్ళలేదు. అయితే నీకు నాకు ఒక పోటీ. అందులో ఎవరు గెలుస్తారో చూద్దామా? ఏం పోటీ? నేను కళ్ళు మూసుకొని చేసేది నువ్వు కళ్ళు తెరిచి చేయాలి. ఇంతే కదా. ఇలా చూడు. అయ్యయ్యో, నేను కళ్ళు మూసుకొని చేసి నువ్వు కళ్ళు తెరిచేయి. నా వల్ల కాదు. ఓడిపోయావు. సత్యను నేను ఓడిపోనివ్వను. ఎలా గెలిపిస్తారు? ఇప్పుడు చూడు. సత్య, కళ్ళు తెరిచి పైకి చూడు. అయ్యో టీచర్, కంట్లో మట్టేశారు. ఇప్పుడు ఎలా తీస్తారు? నువ్వే చూస్తావుగా. అయ్యయ్యో, వాడొచ్చి నా కంట్లో మట్టి కొట్టాలని చూశాడు, కానీ నువ్వు వచ్చి వాడి కంట్లోనే మట్టి కొట్టావు. నేను నీకోసం ఏమైనా చేస్తాను. అందరూ వచ్చారు. ఇంతకీ బర్త్డే బేబీ ఎక్కడండి? ఇప్పుడు వచ్చేస్తుంది. ఒకే కూతురు కదా, బర్త్డేకి చాలా డ్రెస్సులు కొన్నాను. నేను సెలెక్ట్ చేసి వేస్తానంటే ఒప్పుకోలేదు. దాని డ్రెస్ అదే వేసుకుంటానని వెళ్ళింది. అదిగో పాప వచ్చేసింది. సత్య, ఏమిటిది? వేపాకులమ్మా. ఎవరే నీకు ఇవన్నీ కట్టింది? నేనే కట్టుకున్నాను. నాకు నచ్చిన డ్రెస్ ఇదేనమ్మా. సత్య, ఏంటమ్మా ఇది? బర్త్డే నాడు ఈ డ్రెస్ వేసుకున్నావు, ఇది తీసేసి వేరే డ్రెస్ వేసుకుంటా. నేను తీసేను. అందరూ వచ్చేసారు. ఇప్పుడు ఇలా ఏంటిది? చిన్నపిల్ల కదా, ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుందని మేనేజ్ చేద్దాంలే. సత్య, రామ్మా, అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, కేక్ కట్ చేద్దాం. ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుందా అంతే. కేక్ కట్ చేద్దామా? ఇది శ్రావణ మాసం, కేకులవి కట్ చేయకూడదు. అందరికి ఇవ్వడానికి వేరే ఐటెం ఉంది. రంగప్ప, అది తీసుకురా. ఏంటయ్యా ఇది? ఎందుకయ్యా ఇది? పాప ఈ రోజు అంబలి చేయమంది. సత్య, అమ్మా, వేపాకుని మించిన మందు లేదు, అంబల్ని మించిన విందు లేదు. అమ్మా, మొదటంబలి నీకే. ఇలా రా. ఈ రోజు శ్రావణ శుక్రవారం.
నీ పుట్టినరోజున నాకిష్టమైన విందు. ఇదిగో అమ్మా. తీసుకో అమ్మా. సత్య ఎవరమ్మా ఈమె? అమ్మా, టీచర్ అమ్మా. అమ్మా, అంబలి తాగిన నోటితో నా కోసం ఒక పాట పాడవా? సత్య, నీ కోసం నేను ఏం కావాలన్నా చేస్తానమ్మా.